ఇలా లేపండి, దించకుండా లేపండి. మన హెడ్ రిలీజ్, హ్యాండ్స్ రిలీజ్, నిదానంగా స్ట్రెచ్ చేసి తల లేపొద్దు, అలా చేయాలి. లేపండి. ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా చక్కటి ఆసనం. అర్ధహరాసనం, అర్ధచక్రాసనం ఉన్నారు, సేతు బంధాసనం ఉన్నారు. నిదానంగా దిగండి. ఇప్పుడు ఉత్తాన పాదాసనం. కాళ్ళు స్ట్రైట్గా పెట్టేసేయండి సార్. చేతులు చక్క పెట్టుకోండి. ఒక 2-3 సార్లు శ్వాస తీసుకుంటూ ఉండండి. రెడీ. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. లెగ్స్ లేపండి. ఒక్కాలం లేపండి. లేపడం తల్లించేయండి. ఒక్కాలం లేపండి. వెరీ గుడ్. నిదానం చేస్తే అలవాటు అవుద్ది. ఏదైనా రోప్ కానీ నేను బెడ్షీట్ నాడుగా పెట్టుకుని చేసుకోవచ్చు. తీసుకోండి. పాదాల పైకి లేపండి. ఇప్పుడు వెరికోస్ అనే వ్యాధి ఎక్కువ వస్తుంది. వాళ్ళు ఇలా చేయలేని వాళ్ళు గోడగా పెట్టి ఉంచవచ్చు. మనం సర్వాంగాసనం 5 మినిట్స్ చేస్తాం. బిగపట్టకూడదు, ఫ్రీ కూడా. ఇప్పుడు సర్వాంగాసనం 5 మినిట్స్ చేస్తే ఇది బాగా మీకు ఇబ్బంది లేని వాడు హెడ్ ఇలా వెయిట్ చేసి తీసుకెళ్ళండి. కాళ్ళు వెనక్కి పడకూడదు, ఇలా ఉండాలి. పవన ముక్తాసనం. పవన అంటే గాలి, ముక్త అంటే విడుదల. మన దగ్గర ఉన్న అపాన వాయువు అంతా మీకు తక్కువ వస్తుంది, మీకు ఎలా వస్తుంది. భుజాలు చేయండి, ఈ హెడ్ రేట్ చేయండి, ఇలా చక్కగా సింపుల్గా చేయాలి. నడుము ఎవ్వరూ లేపొద్దు. అవకాశం ఉంటే తలదించండి, నడుము లేపొద్దు. అవకాశం ఉంటే తలదించండి. నిదానంగా లేకండి, జాగ్రత్తగా లేకండి. ఇప్పుడు అలాగే ఉండి లెఫ్ట్ హ్యాండ్ మండూకాసనం. ఉత్తాన మండూకాసనం. ఉత్తాన మండూకాసనం. రిలీజ్, రిలాక్స్. నిదానంగా చేయండి. ఇప్పుడు దండాసనం. చక్కగా లెగ్ మూమెంట్ చేయండి. దండాసనం లెగ్ మూమెంట్ చేయండి. దండాసనం లెగ్ మూమెంట్ చేస్తే వక్రాసనం చేద్దాం. లెఫ్ట్ లెగ్ హోల్డ్ చేయండి సార్. మీకు అవకాశం ఉంది. ఇప్పుడు అతను ఇర్ఫాన్ లాగా ఈ చెయ్య మామూలుగా ఫ్రీగా ఉన్న వాళ్ళకైతే ఇలా వస్తుంది. ఈ చెయ్యి ఇలా పెట్టాలి. ఇక్కడ ఈ తలాడు తిప్పాలి. చూడండి, ఇక్కడ నడుము మ్యాక్సిమం ట్విస్ట్ అయింది. దీనివల్ల ఇక్కడ మనకు బ్రాంకియాస్ గ్రంథి యాక్టివేషన్ అవుతుంది. ఇలా రాని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు. దీన్ని అసలు చైర్లో కూడా చేసుకోవచ్చు. చక్కగా పాదం నీ దగ్గర పెట్టుకోండి, మోకాళ్ళ దగ్గర పెట్టుకోండి. 2 భుజాలు ఇక్కడ రావాలి. షుగర్ పేషెంట్కి అద్భుతమైన ఆసనం ఇది. షుగర్ పేషెంట్కి చక్కగా అద్భుతమైన ఆసనం. ఇదేంటిది? జూమ్ చేసుకోవచ్చు, మేము చేయలేము. మీది మాది పర్మనెంట్ టీవీ, మీది లోకల్ టీవీ. ఏ కాలేజీ అండి? ఇంజక్షన్ చేసేది మీరే. ఆపోజిట్ హ్యాండ్ ఇలా చేశాడు. ఆపోజిట్ హ్యాండ్ అక్కడ చేశాడు. ఈ కాలు చేయకుండానే ఈ కాలు ఇప్పుడు ఈ చేతితో కూర్చోండి. ఎలా కూర్చున్నా తల, మెడ, వెన్నుపూస స్ట్రైట్ గా ఉండాలి. కింద కూర్చోలేడు, మామూలుగా ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు చేసుకోవచ్చు. రెడీ. 1 మినిట్ అలా కూర్చున్న తర్వాత శ్వాసను గమనిస్తూ ఇప్పుడు కపాలభాతి. చక్కగా ధ్యాన ముద్ర పెట్టుకోండి. కపాలభాతి. గాలి వదులుతూనే నావాలి. పళ్ళు దూరంగా ఉండాలి. పెదాలు క్లోజ్ చేయాలి. శ్వాసని ముక్కు ద్వారానే వదలాలి. సాధ్యమైనంత వరకు మనం యోగా చేస్తున్న కాడి నుంచి కూడా పెదాలు ఓపెన్ చేయొద్దు. శ్వాసని ముక్కు ద్వారా తీసుకుని ముక్కు ద్వారా వదులుతూ అలవాటు చేసుకోవాలి. మనం చక్కగా చేయండి. చాలా అద్భుతమైన ప్రాణాయామం. ఈ ప్రాణాయామాన్ని 3 రకాల స్టెప్స్ ఉంటాయి. 3 సెట్లు, 3, 5, 15 నిమిషాలు చేయగలిగితే షుగర్లు, బీపీలు, టెన్షన్ అన్నీ కూడా మన కంట్రోల్ ఉంటాయి. మనం టైం లేదు కాబట్టి ఇక్కడ ఎక్కువసేపు చేయట్లేదు. సిలబస్ కూడా రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర పెట్టుకోండి. రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర కానీ విష్ణు ముద్ర కానీ పెట్టుకోండి. రైట్ హ్యాండ్ పైన లెఫ్ట్ హ్యాండ్.
ఈ రెండు fingers ఇలా పెట్టండి. ఇందులో ఉంటుంది. ఇవాళ కొద్దిగా వర్షం వస్తుంది కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా చేసేసాం. ఇప్పుడు ఓంకారం చేద్దాం. చక్కగా నమస్కార ముద్ర కానీ ధ్యాన ముద్ర కానీ పెట్టుకోండి. నమస్కార ముద్ర పెట్టడం వల్ల మన చేతిలో పంచభూతాలు ఉంటాయి. అగ్ని, వాయువు, ఆకాశం. శారీరకంగా మానసికంగా చాలా అద్భుతంగా ఆరోగ్యంగా తయారవుతాం మనం. చక్కగా అవకాశంలో చేసుకోండి. చక్కటి ప్రాణాయామం. రెడీ, ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ బ్రీత్. ఒక 3 times 6 times జరగదు, వర్షం వస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ 3 times, రైట్ సైడ్ 3 times. ఇక్కడ ఎల్బో టచ్ అవ్వాలి, ఫ్రంట్ లో ఎల్బో టచ్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ 3 times, రైట్ సైడ్ చక్కగా చేయాలి. ఇలా వచ్చండి. ఒక 1 feet డిస్టెన్స్ తీసుకోండి. బ్రీత్ తీసుకుంటూ లెఫ్ట్ కి, అలాగే రైట్ చక్కగా చేయండి. ఇలా ఒక 3 times చేయండి. మోకాలు బెండ్ చేయొద్దు. నడుము పూర్తిగా ట్విస్ట్ అవ్వాలి. నడుము పూర్తిగా ట్విస్ట్ అవ్వాలి. చక్కగా చేయండి. పాదాలు చక్కగా గట్టిగా పెట్టి బ్రీత్ తీసుకుంటూ సెంటర్ వచ్చేసరికి స్లోగా చేయండి. ఇప్పుడు ఉత్కటాసనం చేయగలిగే వాళ్ళు ఇప్పుడు డోస్ మీద డోస్ మీద అదే మోకాలు బెండ్ చేయండి. వెరీ గుడ్. సార్లాగా చేయగలిగే చేయండి. చేయలేని వాళ్ళు పాదాల నుంచి కిందకి పైకి వెళ్ళచ్చు. సార్లాగా చేసి వచ్చే సార్ ప్రమాణం చేస్తారు. యాంటీ ల్యాప్ నిదానం పైకి లేకండి. ఇప్పుడు చేతులు లాక్ చేసుకోండి. చేతులు లాక్ చేసి తాడాసనం. చేతులు సైడ్ తీసుకొని చక్కగా లాక్ చేసి టోస్ మీద కానీ టోస్ మీద వేసి కొద్దిసేపు ఉండాలి. టోస్ మీద వేసి కొద్దిసేపు ఉండాలి. టోస్ మీద వేసి కొద్దిసేపు ఉండాలి. ట్రై చేయండి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు వృక్షాసనం. జిల్లాలోని జర్నలిస్ట్ అందరినీ పిలిపించడం జరిగింది. అందరూ వచ్చి ఈరోజు యోగాలో పాల్గొన్నారు. యోగా అంటే ఇది వే ఆఫ్ లైఫ్. యోగా వల్ల చాలా వరకు ఫిజికల్ అలాగే మెంటల్ ఫిట్నెస్ వస్తుంది. సో యోగా వల్ల మనం మానసికంగా ఆనందంగా ఉంటాము. అట్లాగే మనం చేసే పనిలో వృద్ధి ఉంటుంది. మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి యోగాంధ్ర 2025 అని గౌరవ ముఖ్యమంత్రి వారు మనందరికీ లక్ష్యం ఇచ్చారు. ఇదే భాగంగా రాష్ట్రంలో 2 కోట్ల అనుకుంటే మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో దాదాపుగా అందరికీ యోగా నేర్పించడానికి ఆల్రెడీ ఒక 120 మంది ట్రైనర్స్ని కూడా ఎన్రోల్ చేయడం జరిగింది. వాళ్ళకి ఈరోజు ట్రైనింగ్ కూడా జరుగుతుంది. ఇలాగే కాకుండా ఈ నెల మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా గురించి కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి. విలేజ్ స్థాయిలో, అలాగే మండల స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళ కాంపిటీషన్, గ్రూప్ కాంపిటీషన్, ఇండివిజువల్ కాంపిటీషన్, యోగా ఆర్ట్, యోగా సాంగ్స్, అలాగే యోగా గురించి ఫోటోగ్రఫీ, యోగా గురించి షార్ట్ ఫిల్మ్, ఇవన్నీ కాంపిటీషన్స్ ఉన్నాయి. సో ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు యోగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ మీ ఆసక్తి బట్టి మీరు ఆ కాంపిటీషన్లో కూడా పాల్గొనండి. మంచి మంచి అవార్డులను గెలుచుకోండి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీని ద్వారా ఏంటంటే మోటివేషన్, ప్రతి ఒక్కరికి మోటివేషన్. బికాజ్ యోగా అనేది మీకు తెలుసు, ఇది మన వారసత్వం, ఇది ఇండియా ట్రెడిషన్. ప్రపంచానికి యోగా నేర్పించిన గురువు ఇండియా నుంచి వచ్చిన యోగా ఈరోజు దాదాపుగా 70 కంట్రీస్లో బయట ఆ రాష్ట్రంలో బయట దేశాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారంటే దీని గొప్పతనం ఎంత అనేది మనందరికీ తెలిసే ఉండాలి. కాబట్టి దీన్ని మన దేశంలో కూడా, అలాగే మన రాష్ట్రంలో, అలాగే మన జిల్లాలో ఎక్కువ మందిగా ఇది యోగా ప్రాక్టీస్ చేస్తూ ఈ యోగాంధ్ర 2025 ఒక విజయవంతంగా నిర్వహించాలి. దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్క వాక్ ఆఫ్ లైఫ్లో ఉన్నవాళ్ళు భాగస్వామ్యం కావాలని ఈరోజు జర్నలిస్ట్ని ఇన్వైట్ చేశాం. అలాగే రేపు డాక్టర్సు, ఎల్లుండి ఆటో రిక్షా ట్రాలీ డ్రైవర్సు, మళ్ళీ ఏఎన్ఎంస్, అలాగే ఎంజీఎన్ఆర్జీఎస్ వర్కర్సు, అలాగే లాయర్సు, ఒకరోజు పోలీసు, ఇలాగ అన్ని రకాలుగా వివిధ ఏదైతే ప్రొఫెషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఈ యోగాని ఒక వే ఆఫ్ లైఫ్ అడాప్ట్ చేసుకొని మనము ఆనందంగా ఉంటూ మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెంచేలాగా మనం పనిచేస్తే ఏదైతే విజన్ ఆంధ్ర 2047 లక్ష్యాలు ఉన్నాయో దాన్ని చేరుకోవడానికి ఇవన్నీ దోహదపడుతుంది. ఈ సందర్భంగా